జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ మధ్య మనం కొద్ది రోజుల కిందటే చూసాము. మనం డిఎంకే గురించి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. డిఎంకే యాంటీ హిందూ అజెండా ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు ఫాలో అవుతారో వాళ్ళ నరనరాన జీర్ణించుకుపోయి ఉంటుంది. ఈ మధ్య అయితే చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఏ రాజా. చాలా సెన్సేషనల్. జై శ్రీరామ్ అన్న వాళ్ళందరినీ మూర్ఖులు అనడము, అసలు రాముడు మాకు శత్రువు అనడం. ఐ థింక్ గతంలో కూడా మనం ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా మనం డిస్కషన్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఏ రాజా ఒక్కడే కదా, గతంలో ఉదయనిధి స్టాలిన్ కూడా చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావడం కోసం చేస్తున్నారా, లేకపోతే అక్కడ వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం ద్రవిడవాదం అక్కడ ఇక పునాదులు కదిలిపోతాననేటువంటి భయంతో చేస్తున్నారా? అలాంటి పార్టీకి పొత్తులో ఉండడం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇస్తుంది? కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగడం లేదా? నష్టం ఉంటుందండి, డెఫినెట్ గా నష్టం ఉండదు. నష్టం ఉండే కదా ఇది చేస్తున్న పనికి. బీజేపీకి ముందు 200+ సీట్స్ వచ్చిన 276 అంతా వచ్చింది, మళ్ళీ 303 అయితే 400 పార్ అంటాం, 370 అంటాం. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది బీజేపీకి? ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడ? రాహుల్ గాంధీలు అంటాడు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇప్పుడున్న లోక్సభ ఎలక్షన్స్ ఎట్లా అయిపోయిందంటారు, అది వరకు అమెరికన్ ప్రెసిడెన్షియల్ స్టైల్ ఎలక్షన్ అండి. మోదీ గారు ఒకవైపు, 10 మంది 20 మంది 24 మంది ఇంకో వైపు. వాళ్ళు కొట్టుకుంటారు, పొద్దున సాయంత్రం కాగానే చేయగలిపి నిలబడతారు. ఒకరిని వాళ్ళు తిట్టుకోడు, వాళ్ళు ఈయన తిడతాడు. అట్ ద సేమ్ టైం బీజేపీలో మిగతా పార్టీలకు, టీడీపీ అంతా బీజేపీ వాళ్ళకి ఎందుకు వస్తుంది వాళ్ళకి తెలుసు, బీజేడీ ఎందుకు వస్తుంది వాళ్ళకి తెలుసు. పొలిటీషియన్స్ అనేది నేను చెప్తాను రాజు గారు, అందరికన్నా స్మార్ట్. వాళ్ళకి గాలి ఎటువైపు వెళ్తుందో వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఆ గాలి ఎటువైపు వెళ్తుందో అది చూసుకొని వాళ్ళు గేమ్ ఆడతారు అంతే. అది బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఎవరు. కానీ కాంగ్రెస్ లో ప్రాబ్లం ఏంటంటే ఈ రాహుల్ గాంధీకి రెస్పాన్సిబిలిటీ అంటే అథారిటీ ఇచ్చేసారు. మొత్తం రెస్పాన్సిబిలిటీ ఏంటి, అకౌంటబిలిటీ లేదు. రేపు ఎలక్షన్ ఓడిపోతే ఖర్గే గారితో రిజైన్ చేపిస్తారు. ఆయన పాపం రెడీ ఉన్నాడు ఇప్పుడే రిజైన్ చేయడం. ఆయన దానికోసం బలికా బక్రా చేసేస్తారు. ఈ కేసీ వేణుగోపాల్ లాంటి మనుషులు రాహుల్ గాంధీని అడ్వైజ్ చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఆయన పంచాయతీ ఎలక్షన్ గెలవలేడు కేరళలో, ఇప్పుడు నిలబడి ఉన్నాడు ఆలప్పుడ నుంచి పోటీ చేయడానికి. ఎందుకు? ఫస్ట్ చెప్పండి, నేను పోటీ చేయాలంటే మొత్తం అక్కడ చర్చ్ లీడర్తో అగ్రిమెంట్ చేసుకోండి, అక్కడ ఉన్న ముస్లిం లీడర్స్తో అగ్రిమెంట్ చేసుకోండి, నా కోసం ఓటు వేస్తారు, అప్పుడే నేను పోటీ చేస్తాను అని చెప్పి ఆ ప్రామిస్ తీసుకున్నాడు. అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళతో చేపించిన తర్వాత నామినేషన్ ఫైల్ చేయబోతున్నాడు. అది వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి మతం, బీజేపీని చెప్తారు కదా కమ్యూనల్ అని. వీళ్ళతో ఉన్న పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళలో, మొహమ్మద్ అలీ జిన్నా పార్టీ. అది కాకుండా ఇప్పుడు హైదరాబాద్లో మనం చూస్తున్నాం. హైదరాబాద్లో ఎంఐఎంతో ఎన్నో సంవత్సరాలు వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు, అప్పుడు ప్రాబ్లం లేదు. కేరళ కాంగ్రెస్ అని చెప్పి కేరళలో ఒక కాంగ్రెస్, అది కాంగ్రెస్ పార్టీ కాదు, అది కేరళ కాంగ్రెస్ అంటే ఒక మానీ గ్రూప్ ఒకటి, అది చర్చ్ బ్యాక్ పార్టీ. చర్చ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు క్యాండిడేట్ ఎవరని చెప్పేసి, వాళ్ళది అది అప్పుడు కమ్యూనల్ కాదు. ఇదేనే అంటున్నాను, ఏమనంటే ఫ్యాసిస్ట్ అంటారు వీళ్ళు, మోదీ గారు ఫ్యాసిస్ట్. అరే మీ మోదీ గారు కాన్వాయ్ని మీరు పంజాబ్లో ఆపారు కదండి అర్ధగంట సేపు, ఎవరన్నా చంపారా, ఎవరన్నా కొట్టారా? అదే టైంలో పినరాయి విజయన్ బస్సులో పోతుంటే నల్ల జెండాలు చూపిస్తే వాళ్ళు ఫ్లవర్ పాట్లు తీసుకొని కొట్టారు పోలీసు వాళ్ళు. ఫ్లవర్ పాట్స్ ఆలోచించండి, తల మీద గాయాలు తగ్గిన ఎంతో మందికి, ఎందుకంటే జెండాలు చూపించకూడదు. అప్పుడు మోదీ ఫ్యాసిస్ట్, పినరాయి విజయన్ ఫ్యాసిస్ట్ కాదు. ఇది చూడండి, ఇదే ప్రాబ్లం వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది. ఈ అమెరికన్ స్టైల్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో మోదీ గారి కోసం ఓటేస్తున్నారు అందరు. చూడండి, అది ఈ లాస్ట్ ఎలక్షన్ లో మీరు చూడొచ్చు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ బీజేపీ ఓడిపోయింది. కానీ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత వచ్చిన లోక్సభ ఎలక్షన్ లో 6 నెలల లోపల బీజేపీ మొత్తం తీసుకెళ్లిపోయింది సీట్లని. ఢిల్లీలో చూడండి అదే సంగతి, ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోయినా కానీ లోక్సభ ఎలక్షన్ మొత్తం ఉన్న సీట్లు మొత్తం తీసుకెళ్లిపోతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. దానికోసం ఆ మోదీ గారికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి, 370 అది 370తో కనెక్షన్ కూడా ఉంది దానికి. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ సీట్లు కాపాడుకోలేకపోతున్నారు. 100 + 240 + 200 ఇది కాంబినేషన్ సాయి రాఘు గారు. 100 సీట్లు బీజేపీ అసలు ఎప్పుడు గెలవలేదు, అంటే గెలవదు, ఎప్పుడు అక్కడెక్కడ 2 సీట్లు కలిసింది. సెకండ్ సెట్ లో 240 సీట్లు బీజేపీ 3 సార్లు లేకుంటే 2 సార్లు గెలిచిన సీట్లు. అప్పుడు 272లో 240 వాళ్ళ చేతిలో ఉంది. మిగతా 200 సీట్లో వాళ్ళు స్ట్రాంగ్ గా గెలిచారు, ఒకసారి 2 సార్లు గెలిచారు. దానికోసం ఆ 200 సీట్ నుంచి మీకు 100 సీట్లు వచ్చేస్తే కూడా బీజేపీకి 340 వచ్చేస్తుంది. దట్ ఇస్ ద క్యాల్కులేషన్, సింపుల్. దీనికి పెద్ద సైంటిఫిక్ అనాలిసిస్ ఏమి అక్కర్లేదు. నేను ఆల్రెడీ మీకు తెలుసు, మనం చేయబోతున్న అనాలిసిస్ నేషనలిస్ట్ నన్ను చాలా మటుకు 542 కాన్స్టిట్యున్సీ మొత్తం అనలైజ్ చేసుకున్నాను. 2014, 2019 దాని అడ్మిట్ వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్, ఎక్కడ పోయిన ఓట్లు, ఇప్పుడున్న క్యాండిడేట్స్ ఎవరు, అన్ని చూస్తున్నాను. దాంట్లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. 100 సీట్లు ఏది మన సౌత్ నుంచి మోస్ట్లీ, ఏది తమిళనాడు కానివ్వండి, కొన్ని ఆంధ్ర కానివ్వండి, కేరళ కానివ్వండి, కొన్ని తెలంగాణ కానివ్వండి.
ఓకే, తెలంగాణలో 4 సీట్లు ఉన్నాయి కానీ కొన్ని సీట్లు అసలు గెలవనే లేదు. ఖమ్మం లాంటి సీట్లు అసలు, మహబూబ్ నగర్ సీట్ ఎప్పుడు బీజేపీ గెలవలేదు. ఎందుకు మిగతా సీట్లు కూడా దీనికన్నా ముందు నిజామాబాద్ ఎక్కడ కలిసింది, ఆదిలాబాద్ ఎక్కడ కలిసింది, కరీంనగర్ ఎక్కడ కలిసింది, సికింద్రాబాద్ కరెక్ట్ బండారు దత్తాత్రేయ టైం నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు సీట్ అది. కానీ ఈ 100 సీట్లు సో మీరు అనలైజ్ చేస్తున్నప్పుడు 542లో 43 యాక్చువల్లీ, దాంట్లో 100 సీట్లు బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదు. అప్పుడప్పుడు ఏదో 2-3 సీట్లు గెలుచుకున్నారు. అక్కడ అలాంటి చోట్ల కూడా ఈసారి ఏమైనా అవకాశం? అదే దానికోసం మోదీ గారు ఫుల్ ఎఫర్ట్ అక్కడ పెడుతుంది. ఎందుకంటే 240 టేకెన్ ఫర్ గ్రాంటెడ్, 100% కొట్టేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక సీట్ మీరు 2 సార్లు 3 సార్లు గెలిచిన తర్వాత దానికి ఛాన్సే లేదు మిగతా పార్టీ. దాని తర్వాత ఉన్న 200 సీట్స్ అక్కడ బీజేపీ, నార్త్ ఈస్ట్ కానివ్వండి, ఒడిశా కానివ్వండి, బీహార్ లాంటి సీట్లు అక్కడ బీజేపీ నెక్స్ట్ టైం డెఫినెట్ గా చాలా మంచిగా పర్ఫామ్ చేయబోతుంది. అది ఈ 240లో మీరు ఇంకొక 50, 60, 70 సీట్లు వేసుకుంటే, 100 సీట్లు వేసుకుంటే బీజేపీ 340 క్రాస్ చేసేస్తుంది. ఇది కాన్ఫిడెన్స్. దాని తర్వాత సౌత్ నుంచి ఇంకా 10 సీట్లు వస్తే మంచిది. నేను మొన్న అన్నామలై గారిని కలిసాను, నేను గంటన్నర మాట్లాడాను ఆయనతో చెన్నైలో 2 రోజుల ముందు. ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారండి ఆ మనిషి. నాకు ఒకసారి అనిపిస్తుంది మన తెలంగాణలో, మన ఆంధ్రాలో వైపు ఒక అన్నామలై ఉంటే ఎంత బాగుంటుంది. రియల్లీ కాన్ఫిడెంట్. ఆయన గెలుస్తారని కాదు, ఆయన నాకు తెలిసి అక్కడున్న ద్రవిడియన్ పాలిటిక్స్ లో చాలా టైం పడుతుంది డెమాలిష్ చేయడానికి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి, 70 సంవత్సరాల నుంచి కట్టుకుంటూ వచ్చిన బిల్డింగ్ అది. ఇది ద్రవిడియన్ పాలిటిక్స్ అనేది. దాన్ని డెమాలిష్ చేయాలంటే టైం పడుతుంది. కొత్త ఇప్పుడు వస్తున్న కొత్త జనరేషన్ బ్రెయిన్ వాష్ కానీ జనరేషన్ తీసుకొని ఓట్లు అడగాల్సి వస్తుంది. కానీ ఒక క్లారిటీ ఉంది, ఏం రూట్కి వెళ్తున్నాం. ఫస్ట్ బూత్ మేనేజ్మెంట్, టాప్ నుంచి కాదు, లీడర్ నుంచి కిందకి రావట్లేదు, కింద నుంచి పైకి వెళ్ళారు. ఫస్ట్ బూత్ మేనేజర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్ని బూత్ లో మనుషులు పెట్టారు, ట్రైనింగ్ ఇచ్చారు, అన్ని చేశారు. అక్కడ అయిపోయింది. లీడర్ మన ప్రాబ్లం ఎక్కడైతుంది, మోస్ట్ పార్ట్ ఇంక్లూడింగ్ బీజేపీలో మన స్టేట్ యూనిట్స్ ఏదో చెప్తారు. దానికోసం మోదీ గారు వచ్చి ఇక్కడ వచ్చి ఎలక్షన్ అడ్రస్ చేయాల్సి వస్తుందండి. యూపీలో చూస్తున్నారు, అస్సాంలో చూస్తున్నారు, వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రులు చూసుకుంటున్నారు. అక్కడ గుజరాత్ లో ముఖ్యమంత్రి లేనప్పుడు కూడా, ఒక స్టడీ ముఖ్యమంత్రి లేనప్పుడు కూడా బీజేపీ గెలుస్తుంది అక్కడ. సో ఆ లోకలే మీరు మోదీ గారి మీద డిపెండ్ కాకుండా, సరే మోదీ గారి మీ స్టార్ పవర్ కరెక్టే, ఆన్ దర్ ఓన్ అక్కడున్న ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు ఒక బ్రాండ్ బిల్డప్ చేయాల్సి వస్తుంది. అది యోగి ఆదిత్యనాథ్ చాలా బాగా చేశారు యూపీ. ఎవరు ఛాలెంజ్ చేయరు ఆయన అక్కడ, ఎందుకంటే రాహుల్ గాంధీకి తెలుసు. సో ఈ పరిస్థితులు ఉన్నప్పుడు మనం మాట్లాడుకుంటూ వస్తున్న ఏంటంటే, రాహుల్ గాంధీ ఎవరు? నేనైతే ఆయన అసలు సీరియస్ గానే తీసుకోను. మీరు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారు ఆయన్ని, ఆయనకి ఇంత వాల్యూ లేదు. అసలు ఎందుకు సీరియస్ గా తీసుకోవాలో మనం, నాకు అర్థం కాదు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.